హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. మేము ఈరోజు పుదీనా చట్నీ చేసుకుంటున్నామండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను కాస్త ఫ్రెష్ పుదీనా తీసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. సో దానికి 2 టమాటో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాస్త పచ్చిమిర్చి, కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను. కాస్త చింతపండు కూడా వేస్తున్నానండి పులుపు కోసం. అండ్ కాస్త నువ్వులు, కాస్త ఒక 2 వెల్లుల్లి తీసేసుకున్నాము. కాస్త ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, కాస్త 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసేసుకున్నాము. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు మనమైతే పుదీనా చట్నీ చేసేసుకుందాము. ఈ పుదీనా చట్నీ హెల్త్కి చాలా మంచిదండి. సో ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందైతే కాస్త నువ్వులు తీసేసుకొని డ్రై రోస్ట్ అయితే వేసేసుకుందాము. నేను ఆయిల్ వేయలేదండి, కంప్లీట్గా డ్రై రోస్ట్ ఇది. చూడండి, ఇవి కాస్త డ్రై రోస్ట్ అయినవి పక్కన తీసేసుకొని కాస్త ఆయిల్ వేసేసి మిగతావన్నీ వేయించుకుందాము. చూడండి, కాస్త 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసాను నేను. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేద్దాము. చూడండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే వేసాను నేను. ఇవి కాస్త వేగనిద్దాము. ఇవి కాస్త వేగినవండి. సో ఇప్పుడు కాస్త ధనియాలు వేసేసుకున్నాము. చూడండి, ఇవి కూడా కాస్త ఫ్రై అయినవి. సో నెక్స్ట్ వెల్లుల్లి ఉన్న జీలకర్ర అయితే వేసేసుకుందాము. సో వెల్లుల్లి, నెక్స్ట్ జీలకర్ర కాస్త ఫ్రై అవనిద్దాం. ఇవి ఫ్రై అయినవండి. నెక్స్ట్ టమాటో 2 పీసెస్ తీసేసుకున్నాను నేను. 2 టమాటాలు ఇలా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇవి కాస్త మగ్గనిద్దాము టమాటోస్. ఇవి కాస్త అన్ని మగ్గినట్లయినాక నెక్స్ట్ మనం తీసుకున్న పుదీనా వేసేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఫ్రై చేసేసుకుందాము. కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను, కాస్త మంచిగా ఈవెన్గా మగ్గడానికి. పుదీనా పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసాను నేను. కాస్త మగ్గనిద్దాము. చూడండి, ఇవన్నీ మగ్గిపోయినాయి కదా, పుదీనాతో సహా అన్నీ మగ్గిపోయినవి. సో ఇది కాస్త చల్లారనిద్దాము. చల్లారినాక గ్రైండ్ వేసేసుకొని పోపు చేసుకుందాము. సో పోపు కూడా మనము ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కాస్త కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఆ పోపు అనేది చట్నీలో కలిపేసేసుకుంటే పుదీనా చట్నీ రెడీ. సో ఇది గ్రైండ్ చల్లారినాక దీంతో పాటు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు అండ్ చింతపండు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. సో పుదీనా చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, నేను ఇప్పుడు పుదీనా చట్నీ అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కాస్త పోపు వేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ముక్కుడు పెట్టేసుకొని పోపు అయితే వేసుకుందాము. చూడండి, నేను పోపు కోసం అయితే ఆయిల్ తీసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కాస్త శనగపప్పు వేసానండి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఫ్రెష్ కరివేపాకు వేసాను. కాస్త ఎండుమిర్చి వేసేసి పసుపు వేసేసి కాస్త ఫ్రై అనిద్దాము. ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేశానండి. సో ఇప్పుడు ఈ పోపు అనేది ఈ పుదీనా చట్నీలో కలిపేసుకుందాము. చూడండి, పుదీనా చట్నీ పోపు వేసాక ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మనం వేసిన ఇంగ్రీడియంట్స్. కాస్త వేసుకుంటేనే చట్నీ బాగుంటుందండి. నేను జస్ట్ స్మాల్ బౌల్లో ఇలా వేసుకున్నాను, చిన్న బౌల్లో. సో ఇది బాగుంటుందండి టేస్ట్. సో మొత్తం కంప్లీట్గా రెసిపీ యూస్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.